మట్టపురి గ్రామం అండి. చాలా కోళ్ళు దుమ్మరి వ్యాధితో చనిపోయి, ఇది చూస్తున్నారు కదా, నేను నెంబర్ కూడా పెట్టాను. ఎన్నో అండి ఇక్కడైతే ఇలాగ కనబడుతున్నాయి, కానీ చాలా కోళ్ళు, నాటుకోళ్ళు చనిపోయి. నేను చూసినప్పుడు కాళ్ళలోనండి ఎన్నో కోళ్ళు తేలతో ఉన్నాయన్నమాట. చూస్తారు కదా, మంచి మంచి పుంజులేంటి, కోళ్ళు ఏంటి. గ్రామ సంఘ పెద్దలకి వందనాలు. మొన్న కోడి వ్యాధి వచ్చింది, మొత్తం కోళ్ళన్నీ చనిపోయి. మా పుంజులు కోళ్ళు మొత్తం చచ్చిపోయి. తర్వాత ఏదన్నా మళ్ళీ వ్యాధి వచ్చేసిందండి, అన్ని కోళ్ళు చనిపోయి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడే కాలంలో చూశారు కదా ఏ విధంగా కోళ్ళు అన్నీ చాలా చచ్చిపోన్నాయో. ఇది ఒక వ్యాధి అండి, అదేదో దుమ్మర వ్యాధి అంటారంట దీన్ని. ఆ దుమ్మర వ్యాధి వల్ల ఏంటంటే ఎన్నో నాటుకోళ్ళు నేను మంచి ఖరీదైన నాటుకోళ్ళు కొన్ని వేలల్లో చెప్పలేం. అది అంతా రైతులకి అవుతే వాళ్ళతో ఎవరైతే పెంచుకున్నారో వాళ్ళందరికీ చాలా లాస్ అండి. కానీ మరి ఎందుకు ఇలాగా ఈ చనిపోయినా కానీ తెలియదు. కానీ ఎవరైతే పెంచుకున్నారో వాళ్ళు ఎంతో రోజు జీడిపప్పు పెట్టొచ్చేమో, బాదం పప్పు పెట్టొచ్చేమో, వాళ్ళు ఎంతో ప్రేమగా చూసుకొచ్చేమో. కానీ ఆ సహజీవం చేసే జంతువులు చనిపోవడం అనేది చాలా విచారమైనది. వాళ్ళు కూడా చాలా బాధాకరం అండి. అలాగే వారికి నష్టం కూడా, ఎంతో డబ్బు నష్టం వచ్చింది వాటికి. ఆ బాధ అనేది అది వేరండి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యో మేము పని చేసుకుంటున్నామే, అదే ఈ కోడి పెరిగిన తర్వాత మనం ఏమైనా అమ్ముకుంటే మనకి ఒక 2,000 వస్తాయేమో, ఒక 10,000 వస్తాయేమో అని వాళ్ళు అనుకున్నారు. కానీ అంతలోపే ఈ వ్యాధి ద్వారా ఎన్నో కోళ్ళని మీరు చూశారు కదా, కాలువలో ఎన్ని కోళ్ళు నేనైతే ఇక్కడే చూపెడుతున్నాను. కానీ ఈ రాష్ట్రం మొత్తం, అలాగే మన ఒక గ్రామంలో కానీ ఒక ప్లేస్లో కానీ ఎక్కడైతే కోళ్ళు పెంచారో చాలా కోళ్ళు చాలా చనిపోయి ప్రజలు అనేది చాలా నష్టపోయారు. వీటికి వైద్యం అనేది ఏంటో నాకు కూడా తెలియదు. కానీ వైద్యం అనేది వస్తుంది అనుకుంటున్నానండి ఇలా జరగకుండా ఉండడానికి. అంతే అండి. నేను అంటే ఇప్పుడు కోడికి ఏ వ్యాధి వస్తుందో తెలియదు, కానీ నష్టం అనేది చాలా జరిగింది. సరే అండి, అదే నాకేంటంటే నేను వచ్చి చూస్తే ఇలాగా కోళ్ళు ఇలా చనిపోయి ఉన్నాయి. ఒకసారి మనం ఒక యూట్యూబ్ వీడియో పెడదాం. అంటే ఈ రోజుల్లో కోళ్ళు అనేది తినకూడదు అంటున్నారు, ఎందుకంటే ఈ వ్యాధి వల్ల. మనం అందరం జాగ్రత్త పడదాం. కోళ్ళు అనేది కొన్ని రోజుల దాకా నిషిద్ధం అండి. ఎందుకంటే నాటుకోడి అన్నా, పారం కూడా ఏ కోళ్ళు అన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అదే రోగం మనం తింటే అది మన బాడీలోకి వెళ్తుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పాటిద్దాం. ఏదైనా నష్టమే, ఎవరికైనా నష్టమే, కానీ ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.